వాట్సాప్ ద్వారా వచ్చిన మెసేజ్ ఆధారంగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే అధిక లాభాలు వస్తాయి అనే ఆశతో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఏకంగా ₹1 కోటి పెట్టుబడి పెట్టి మోసపోయాడు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏపీఆర్ గ్రాండియో గేటెడ్ కమ్యూనిటీలో నివాసం ఉండే బెజవాడ నాగార్జున సైబర్ నేరగాళ్ల చేతిలో పడి సుమారు ₹1 కోటి ఫ్రాడ్కు గురయ్యాడు. నాడియా కామి అనే మహిళ వాట్సాప్ ద్వారా పంపిన మెసేజ్లో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని చెబితే ఆశపడి సుమారు ₹1 కోటి ఇన్వెస్ట్ చేశాడు. డబ్బుల కోసం అడిగితే ఎలాంటి స్పందన లేకపోవడంతో మోసపోయానని గ్రహించి పటాన్చెరు పోలీసులను ఆశ్రయించి 1930 నెంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేశాడు. తక్షణమే స్పందించిన పటాన్చెరు పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి 24 లక్షలను వివిధ ఫ్రాడ్ స్టార్స్ అకౌంట్లలో వివరించారు. ఎలాంటి మోసాలకు గురైన వారు సకాలంలో 1930కు కాల్ చేయాలంటున్నారు పోలీసులు. ఏ పేరు? నాగార్జున. ఏమైంది? యాక్చువల్లీ 5th జూలై నాకు ఒక మెసేజ్ వచ్చింది వాట్సాప్ నుంచి. క్యాపిటల్ మార్కెట్లో ఇంట్రెస్ట్ ఉన్నారా ట్రేడింగ్ చేయడానికి? నేను చెప్పాను ఇంట్రెస్ట్ ఉందని. తర్వాత వాళ్ళు ఒక లింక్ పెట్టి నాకు వాళ్ళ ఒక యాప్ ఇన్స్టాల్ చేయమన్నారు. యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఫస్ట్ ఒక 10,000 అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాను వాళ్ళ అకౌంట్ ఇచ్చినప్పుడు. తర్వాత 10,000 నుంచి అట్లా అమౌంట్ పెంచుకుంటా ఆల్మోస్ట్ ఒక 99 lakhs వరకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు. తర్వాత నేను విత్డ్రా చేసుకోవడం చేస్తే వాళ్ళు అమౌంట్ బ్లాక్ చేస్తారు. అమౌంట్ రిలీజ్ చేయాలంటే మీరు 17 lakh చేంజ్ మీరు అమౌంట్ పే చేస్తే మేము రిలీజ్ చేస్తామన్నారు. సో నేను నిన్న సాయంత్రం ఆర్టీజీఎస్ చేశాను 17 lakh అంట. చేసిన తర్వాత వాళ్ళు కన్ఫర్మ్ చేశాను. చేసిన తర్వాత మళ్ళీ కూడా వాళ్ళు ఇంకొక 14 lakh మీరు పే చేస్తే రిమైనింగ్ అమౌంట్ రిలీజ్ చేస్తాము అని చెప్పారు. సో మేము ఇంకా రాబాయి అని చెప్పి గచ్చిబౌలికి వెళ్ళాము. గచ్చిబౌలికి వెళ్తే వాళ్ళు పటాన్చెరు మా కిందకి రాదు, మీరు అక్కడికి వెళ్ళాలని చెప్పారు. సో నేను ఇక్కడికి వచ్చాను. సార్ సత్యసారిని కలిసాను. నేను నాకు ఇమీడియట్గా రెస్పాన్స్ ఇచ్చాను. నా పేరు నాగార్జున. నేను పటాన్చెరు ప్రైవేట్స్ గ్రాండియోలో ఏపీఆర్ ప్రైవేట్స్ సాఫ్ట్వేర్ సేబర్